హలో అండి, నా పేరు డాక్టర్ హారిక, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని కామనర్ క్వశ్చన్స్ అంటే ఇన్ఫర్టైల్ కపుల్ మన ఓపీడీకి వచ్చినప్పుడు కొన్ని కామన్ డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో అవేంటో ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అంటే యాంటీములేరియన్ హార్మోన్ ఎగ్ కౌంట్ అనేది తగ్గడానికి గల కారణాలు ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో యూజువలీ ఫస్ట్ వచ్చేసి మెయిన్గా మనకి అడ్వాన్స్డ్ ఏజ్ అంటే ఏజ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ మనకి ఎగ్ క్వాలిటీతో పాటు ఎగ్ నంబర్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో యూజువలీ మనకి 1.5 నుంచి 3 వరకు నార్మల్ ఏఎంహెచ్. అదే ఏజ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ సపోజ్ 30 దాటినారు అంటే మనకి ఏఎంహెచ్ అనేది లైక్ అరౌండ్ 1.5 అట్లా డ్రాప్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ అదే ఇంకా ఏజ్ ఇంక్రీజ్ అయినప్పుడు అంటే లైక్ అరౌండ్ 35 దాటిన తర్వాత మనకి ఏఎంహెచ్ అనేది 1.5 నుంచి 1 వరకు డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంకా అడ్వాన్స్డ్ ఏజ్ అంటే మోర్ దాన్ 40కి వచ్చేస్తే ఏఎంహెచ్ అనేది లెస్ దాన్ 0.8 ఆర్ లెస్ దాన్ 0.5 వరకు తగ్గే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఏమన్నా ఓవేరియన్ సర్జరీస్ అంటే ఓవరీస్ మీద సర్జరీస్ చేయడం అనమాట. సో ప్రీవియస్గా ఏదైనా సిస్ట్ ఉంది, ఆ సిస్ట్ని రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఆ సిస్ట్ రిమూవ్ చేసినప్పుడు కొంచెం నార్మల్ ఓవరీ టిష్యూ కూడా రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఎగ్ నెంబర్ అనేది డ్రాప్ అవుతుంది. అండ్ కొన్నిసార్లు హోల్ ఓవరీ అంటే టోటల్ ఓవరీనే తీసేయడం అనేది కూడా కొన్ని కండిషన్స్లో జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి కండిషన్స్లో కూడా మనకి ఏఎంహెచ్ అనేది ఎగ్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. థర్డ్ రీజన్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్. సో ఈ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అంటే మనకి గర్భసంచి యొక్క లోపల పొర మనకి ఓవరీలో అంటే ఎగ్ బ్యాగ్ లోపల ఉంటుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ప్రతి నెల బ్లీడింగ్ వల్ల ఆ ఓవరీ లోపల బ్లడ్ అనేది కలెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ కలెక్ట్ అయినప్పుడు సైజ్ ఆఫ్ ద సిస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఇంక్రీజ్ అవ్వడం వల్ల చుట్టుపక్కల ఉన్న ఫాలికల్స్ని సప్రెస్ చేస్తుంది. అలాగే దీనివల్ల చెడు పదార్థాలు అనేటివి రిలీజ్ అవుతాయి. దీనివల్ల కూడా చుట్టుపక్కల ఉన్న ఎగ్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి కీమోటాక్సిక్ డ్రగ్స్, సైటోటాక్సిక్ డ్రగ్స్ అంటే ఏంటి అంటే కొన్ని డ్రగ్స్ తీసుకోవడం వల్ల మెయిన్గా కీమోథెరపీకి సంబంధించిన డ్రగ్స్, రేడియేషన్ ఎక్స్పోజర్ కానివ్వండి, అండ్ కొన్ని మనకి సెల్స్కి ఏవైతే డ్యామేజ్ చేస్తాయో అలాంటి డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ఎగ్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ అదర్ రీజన్స్ వచ్చేసి ఏంటి అంటే జెనెటిక్ కాజెస్ ఒకటి అంటే చిన్నప్పుడు పుట్టుకతోనే వాళ్ళకి ఎగ్స్ అనేటివి కంప్లీట్ యాబ్సెంట్ ఉండడం, ఎగ్ నెంబర్ తక్కువ ఉండడం అలాంటి కండిషన్స్. అండ్ ఇంకా రేర్ కండిషన్స్ వచ్చేసి ఆటో ఇమ్యూన్. సో ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో ఏంటి అంటే బాడీలో కొన్ని యాంటీబాడీస్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ యాంటీబాడీస్ వచ్చేసి మనకి ఓవరీ లోపల ఉన్న ఫాలికల్స్ అగేన్స్ట్గా యాక్ట్ చేయడం వల్ల లోపల ఉన్న ఎగ్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే అజూస్పర్మియా. సో కౌంట్ అనేది 0 ఉంది, మరి మా ఓన్ జీన్స్తోని ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా లేదంటే కంపల్సరీ డోనర్ స్పర్మ్ అనేది యూజ్ చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. సో అండ్ 100% అన్ని కేసెస్లో కూడా మనకి అజూస్పర్మియా అంటే కౌంట్ 0 ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళ ఓన్ జీన్స్తోని ప్రెగ్నెన్సీ రాదు అని ఎవరికీ చెప్పం. సో వాళ్ళ ఓన్ జీన్స్తోని ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదంటే బయట జీన్స్ యూజ్ చేయాలా అనేది కొన్ని హార్మోన్ టెస్ట్ బట్టి డిపెండ్ అవుతుంది. సో వాళ్ళకి కౌంట్ ఫస్ట్ మెయిన్గా సెమెన్ అనాలిసిస్ చేపిస్తాం. సో ఇన్ కేస్ సెమెన్ అనాలిసిస్లో వాళ్ళకి కౌంట్ అనేది 0 వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని హార్మోన్ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. సో మెయిన్గా ఏంటంటే FSH, LH, టెస్టోస్టిరాన్, థైరాయిడ్ ఇలాంటివన్నీ చెక్ చేస్తాం. సో ఈ హార్మోన్స్ కనుక నార్మల్ ఉన్నట్టయితే వాళ్ళకి ఏంటి టెస్టిస్ లోపల అంటే బీజం లోపల కణాలు అనేటివి ఉత్పత్తి అవుతున్నాయి, బట్ కణాలు అనేటివి బయటికి రావడం లేదు. అంటే ద్వారం ఏదైతే ఉంటుందో అది అబ్స్ట్రక్షన్ ఉండడం వల్ల కూడా మనం అజూస్పర్మియా కండిషన్ అనేది చూసుకోవచ్చు. సో ఇలాంటి కండిషన్స్లో వాళ్ళకి ఏం చేస్తామంటే IVF పద్ధతి అనేది అడ్వైస్ చేస్తాం. ఈ IVF పద్ధతులు ఏం చేస్తాం, ఆడవారి నుంచి అంటే వైఫ్ బాడీ నుంచి ఎగ్స్ కలెక్ట్ చేసుకొని అలాగే హస్బెండ్ బాడీ నుంచి మెయిన్గా టెస్టిస్ బీజం ఏదైతే ఉంటుందో ఆ బీజం లోపలికి మనం ఒక నిడిల్ వేసేసి కణాలు ఉత్పత్తి అవుతున్నాయి కాబట్టి ఆ కణాలని మనం కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేస్తున్న తర్వాత ఎగ్ని స్పర్మ్ని మీట్ చేసేసి కలిపేసి బేబీని ఫామ్ చేసి ఆ తయారైన బేబీని ఆడవారి గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది IVF పద్ధతి. సో ఈ ప్రాసెస్ని ఏమంటారంటే టీజా అంటారు ఆర్ మైక్రో టీజే అంటారు. అంటే టెస్టిస్ నుంచి మనం స్పర్మ్ని కలెక్ట్ చేయడం. ఇన్ కేస్ హార్మోన్స్ కనుక ఎక్కువ అయినట్టయితే చాలా అంటే లైక్ FSH అనేది ఇంక్రీజ్ అవుతుంది, LH అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే దాన్ని బట్టి వాళ్ళకి లోపల ప్రొడక్షన్ అనేది ఎంత ఉందో అసెస్ చేసి సక్సెస్ రేట్స్ ఆఫ్ టీజా ఆర్ మైక్రో టీజే అనేది మనం
పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సపోజ్ FSH LH అనేటివి చాలా హై ఉంది, మోర్ దాన్ 40 అట్లా ఉన్నట్టయితే యూజువల్లీ మనకు లో సక్సెస్ రేట్స్ ఉండడం వల్ల మనం డోనర్ స్పర్మ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సో వాళ్ళు నార్మల్గా ఫస్ట్ టైం అబార్షన్ అయింది, సో సెకండ్ టైం అబార్షన్ కాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటారు. సో అబార్షన్ అనేది నార్మల్గా మనకు న్యాచురల్ ప్రెగ్నెన్సీలో అవ్వచ్చు, IUI ప్రెగ్నెన్సీలో అవ్వచ్చు, లేదా IVF ప్రెగ్నెన్సీలో అవ్వచ్చు. సో దీనికి ఫస్ట్ 3 monthsలో మోస్ట్ కామన్ కాజెస్ ఏంటో చూసుకుందాం. సో మోస్ట్ కామన్ రీజన్ ఏంటి అంటే మనకి క్రోమోజోమల్ అనామలీస్, అంటే బేబీ యొక్క జెనెటిక్ ప్రాబ్లమ్స్. సో ఈ జెన్యూ ప్రాబ్లమ్స్ వల్లనే బేబీ అనేది అన్హెల్దీ ఉంటుంది. సో యూజువల్లీ మనకు అన్హెల్దీ బేబీ అనేది ఇంప్లాంట్ అవ్వదు, అంటే ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ కూడా ఈ అబార్షన్ రూపంలో మనకు బయటపడుతూ ఉంటుంది. అండ్ సెకండ్ రీజన్స్ వచ్చేసి అన్కంట్రోల్ షుగర్ లెవెల్స్ ఉండడం, లేదా థైరాయిడ్ ఎక్కువగా ఉండడం, లేదా PCOD వల్ల కూడా, ఆర్ హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల కూడా మనకు అబార్షన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. అదర్ రీజన్స్ వచ్చేసి ఏంటంటే గర్భసంచి లోపల పొర ఉండడం, లేదా గర్భసంచి లోపల ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా మనకి అబార్షన్స్ అనేటివి చూస్తూ ఉంటాం. సో ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళకి కనుక ఫస్ట్ రీజన్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అబార్షన్ వచ్చినట్టయితే సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అధికంగా బరువు ఉండడం, లేదా థైరాయిడ్ లెవెల్ ఎక్కువ ఉండడం, లేదా PCOD అలాంటివి ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ ఆ ట్రీట్మెంట్ తీసుకున్నాక, వెయిట్ అనేది అడిక్వేట్ లెవెల్కి వచ్చినాక, అండ్ థైరాయిడ్ అనేది కంట్రోల్కి వచ్చాక, షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్కి వచ్చాక సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి అబార్షన్స్ అనేటివి తక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ రీజన్స్ ఏంటి, ఏమన్నా సెప్టమ్ కానివ్వండి, లేదా గర్భసంచి పొర ఉంది, లేదా గర్భసంచి చాలా చిన్నగా ఉంది అంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్, అంటే లాప్రోస్కోపీ ద్వారా, హిస్టోస్కోపీ ద్వారా ఆ సెప్టమ్ని తొలగించడం, స్పేస్ చిన్నగా ఉన్నట్టయితే స్పేస్ పెద్దగా చేయడం, ఇలాంటివి అన్నీ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, జెన్యూ పరంగా అంటే ఏంటి, మనకి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే బోత్ పేరెంట్స్కి క్యారోటైపింగ్ చేయించి ఆ క్యారోటైపింగ్ రిజల్ట్స్ బట్టి మనం ఫర్దర్ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఆల్సో రేర్ కాజెస్ ఏంటి, అప్లాస్ సిండ్రోమ్ అంటారు. సో ఈ అప్లాస్ సిండ్రోమ్ కూడా టెస్ట్ చేయించి పాజిటివ్ ఉంది అంటే దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తూ ఉంటాం. అండ్ హార్మోనల్ డిస్టర్బెన్స్లో కూడా వాళ్ళకి స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మనం హై డోస్ ఆఫ్ ఇంజెక్షన్స్ పెట్టడం, హై డోస్ ఆఫ్ టాబ్లెట్స్ పెట్టడం వల్ల కూడా అబార్షన్స్ అనేటివి ప్రివెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కాజెస్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్. సో ఈ ఎండోమెట్రియోసిస్ ఉన్న ప్రతి ఒక్కరికి మనం IVF అనేది సజెస్ట్ చేస్తామని చాలామందికి క్వశ్చనీర్ ఉంటుంది. సో ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల ఏముంటుంది అంటే దాంట్లో గ్రేడింగ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. సో సివియారిటీ ఇంక్రీజ్ అయిన కొద్దీ, అంటే మనకి గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్లో ఏం జరుగుతుంది అంటే ఎగ్ కౌంట్ అనేది తగ్గడం, అండ్ అలాగే ట్యూబ్ చుట్టూ అతుకులు ఫామ్ అవ్వడం, ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం, గర్భసంచి కూడా అన్హెల్దీ అవ్వడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో ఈ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్కి ఇవన్నీ కండిషన్స్లో ఉన్నప్పుడు మనం యూజువలీ వాళ్ళకి IVF అనేది సజెస్ట్ చేస్తాం. అదే గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు, ఎగ్ కౌంట్ అనేది నార్మల్గా ఉన్నప్పుడు, అండ్ ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి న్యాచురల్ పద్ధతిలో కానివ్వండి, లేదా IVF పద్ధతిలో కానివ్వండి ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేస్తూ ఉంటాం. సో ఇదండి, దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ.